నేను చూపించు దేశమునకు నడువు. అంతే. అబ్రహాం గారికి చెప్పడం జరిగింది. ఒకసారి మనం గట్టిగా సరిగ్గా లోతుగా ఆలోచిస్తే అదే సిచ్యువేషన్లో మనం ఉంటే చేస్తామా చెయ్యమా? ఖచ్చితంగా ఆలోచిస్తాం. కానీ ఆయన చేసినటువంటి పని ఏంటి? నేను చూసే ప్రతిదీ కదలట్లేదు, మాట్లాడట్లేదు, కానీ మాట్లాడే దేవుడు ఒకడున్నాడు అని అర్థమైంది ఆయనకి. అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు సూచనలు చూపిస్తాడు, దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు దారి చూపిస్తాడు, దేవుడు నాకంటూ ఒక ఊరిని చూపిస్తాడు అని చెప్పి ఆయనకు అర్థమైంది. ఆయన విశ్వసించి తాను ఎరుగని దేశమునకు, తాను ఎరుగని ప్రాంతమునకు బయలు వెళ్ళెను. ఇప్పుడు మనం ఒక ఊరు